రాలేకపోతున్నాయి. అలాంటి సందర్భంలో చాలా మంది అనుకుంటారు, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను శోధించి శుద్ధ సువర్ణంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు, కనుక నన్ను ఈ కొలిమిలాంటి బాధల గుండా శ్రమల గుండా నడిపిస్తున్నాడు అని. కొంతమంది విషయంలో అది వాస్తవమే కావచ్చు, దానిని మనం కాదని అనలేము. కానీ ఎక్కువ మందిని మనం పరిశీలించినట్లయితే వదిలిపెట్టవలసిన, మార్చుకొనవలసిన, మారు మనస్సును పొందవలసినటువంటి అంశాలలో దీర్ఘకాలంగా భక్తులుగా ఉన్నప్పటికీ వారు మార్పు చెందనందున దేవుని యొక్క కృపలు వారికి అందటం లేదు అనేటటువంటి సంగతిని మనం గుర్తు చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ప్రభువులో ఎంతకాలంగా మనం ఉన్నాము, మహాభక్తులుగా ఎంతకాలం అయింది మనం మారిపోయి అనేటటువంటిది కొంతవరకు ప్రామాణికమే. కానీ దేవుని యొక్క కార్యములు మన జీవితాలలో జరగటానికి మనము పాటించవలసినటువంటి కొన్ని పద్ధతులను విధిగా పాటించటం, అభ్యంతరాలకు కారణమైనటువంటి విభాగాలను సరిచేసుకోవటం నా నుంచి మీ వరకు, మీ నుంచి నా వరకు ఎంతో అవసరమని మీలో ఒకటిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మీలో ఎవరైనా అనొచ్చు, అంత పరిపూర్ణులు ఎవరూ లేరు కదండి, ఎంత భక్తి చేసినప్పటికీ ఏదో ఒక బలహీనతలు మనుషులను వెంబడిస్తున్నాయి కదా అని. అది నిజమే. కానీ ప్రాథమికమైన అంశాలలో కూడా ఒక అవగాహన లేదే కొంతమందికి. ఓ శ్రేష్టమైనటువంటి భావనలలో మనం గొప్పవాళ్ళం కాకపోవచ్చు, అది రేపు మాపో జరగవచ్చు. దేవుని కృప మనకు వచ్చిన కొలది ఆ విధానంలో మనం పెరిగి పెద్ద కావచ్చు. కానీ ప్రాథమికమైనటువంటి అంశాలను కూడా మరలా 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 చెప్పవలసినటువంటి పరిస్థితులు కల్పించబడటం అది ఆధ్యాత్మిక పతనావస్థను, అభ్యంతరపరిచేటటువంటి సంగతులను అవగాహన చేసుకోలేని మానసిక ఆధ్యాత్మిక దుస్థితిని తెలియచేస్తోంది కదా. ఆలోచించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే భక్తులలో చాలా మందికి దేవుని మనం అడిగిందే 1-4 సార్లు అడగాలి, గోజాడాలి అనేటటువంటిది మనకు తెలుసు. దేవుని సన్నిధిలో మన అవసరాల గురించి ప్రార్థన చేయటం, గోజాడటం ఓ చక్కటి క్రమమే. 1-4 సార్లు దేవుని సన్నిధిలో అడగటం, మనలో ఒక దైవికమైన క్రియ జరగాలని దేవుడు వేచి ఉండటానికి ఇలాంటి సందర్భాలను కల్పించే మాట నిజం కావచ్చు. కానీ అన్ని మార్లు దేవుడు 1-4 సార్లు అడిగితేనే ఇస్తాడు, ఒకసారి అడిగితే ఇవ్వడు అనే భావనలో మనం ఉండటం మంచిది కాదనేది నా అభిప్రాయం. దేవుని సన్నిధిలో పట్టు వదలకుండా ప్రార్థించేటటువంటి దీక్షలో కొనసాగటం ఎంత గొప్ప సంగతో. మనము వదిలిపెట్టవలసిన, విసర్జించవలసిన దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణములు కొంత కష్టమైనప్పటికీ వాటిని లేఖన వెలుగులో మన ఇష్టం వచ్చినట్లుగా కాదు, మనకు తోచినట్లుగా కాదు, లేఖనములో దేవుడు చెప్పినట్లుగా వాటిని పరిశీలనతో వదిలిపెట్టడం మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అందుకనే భక్తుడైనటువంటి పౌలు అన్నాడు, నేను గురి చూడని వాని వలె పరిగెత్తటం లేదు, గాలిని పోగు చేసి మూటగట్టాలనే ప్రయత్నం ఏమీ చేయటం లేదు, అలా చెయ్యను. నేను పరులకు నేను బోధిస్తున్నాను, మరి నేను తప్పిపోతానేమోననేటటువంటి భయం నన్ను పలుమార్లు ఆవరించింది, అందుకని నా శరీరమును నలగగొట్టుకొనుచున్నాను అన్నాడు. అంటే రాయో కర్రో తీసుకుని తనను తాను కొట్టుకుంటున్నట్లుగా కాదు, తనను తాను నియంత్రించుకుంటున్నాను, తనను తాను క్రమపరుచుకుంటున్నాను, తనను తాను సంభాళించుకుంటున్నాను, పరిస్థితుల మధ్యలో ఓ అవగాహనతో నేను జీవిస్తున్నాను అని తెలియచేయటానికి వాడినటువంటి భాష. మరి మనం చదివినటువంటి మత్తయి సువార్తలో యేసు ప్రభు బోధలను మత్తయి అనే భక్తుడు క్రోడీకరించి మనకు తెలియజేసింది ఏమిటంటే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను తీసి పారవేయి, నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే నీ చెయ్యి తీసి అవతల పడేయి, నీ పాదములు నిన్ను అభ్యంతరపరిస్తే వాటిని కూడా తొలగించుకో. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిత్యము నిరంతరము జీవించటం ప్రధానం. కానీ అభ్యంతరాలను నీ దగ్గర పెట్టుకుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవటం ప్రయోజనం కాదు కదా అనేటటువంటి భావనను వ్యక్తం చేశాడు. మరి ప్రయోజనకరమైన భక్తి జరిగించటానికి యేసు ప్రభు చెప్పిన సూక్తులు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి కదా.
మనలను అభ్యంతరపరిచేటటువంటి ప్రతి విభాగాన్ని నియంత్రించుకోవాలని దాని అర్థం. కళ్ళు పెరికివేయటం, చేతులు నరికివేయటం, పాదాలు తీసివేయటం అనే ఆ సంగతులను అక్షరార్థంగా మనం ఏ విధంగానూ జరిగించటానికి వీల్లేదు. మనలను ఇబ్బంది పెట్టి దేవుని సన్నిధికి దూరం చేసేటటువంటి అంశాలు నియంత్రించబడాలి అనేది యేసు ప్రభు యొక్క బోధన. ఒకసారి ఆనాటి ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి తన స్నేహితుని దగ్గరకు వెళ్ళాడంట. ఒక సాయంకాలం అది ఇది మాట్లాడుతూ తన స్నేహితుని దగ్గర చనువుతో ఇలా అన్నాడంట, నేను ప్రపంచాన్నంతా జయించాను, నీకు తెలుసు కదా, చిన్న వయసులోనే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటినీ జయించాను, నన్ను మించినటువంటి యోధుడు వీరుడు లేడు అని ఇలా తన స్వానుభవాన్ని తన సామర్థ్యాన్ని చెబుతున్నాడు. మంచిదే. కొన్ని సందర్భాల్లో మన సామర్థ్యాన్ని, మన ద్వారా జరిగినటువంటి కొన్ని విజయాలను కృపాసహితంగా ఆ దైవిక కోణంలో చెప్పుకోవటం తప్పని మనం అనలేం. కానీ అలెగ్జాండర్ గారు కొంత స్వాభిమానంతో నేనే ఈ విజయాన్ని సాధించాను, ఎవరి వల్ల కాదు అని తన స్నేహితుడితో చెప్పుకుంటూ ఉంటే తన స్నేహితుడు అలాగే మౌనంగా వింటున్నాడు. చాలాసేపు అలెగ్జాండర్ మాట్లాడుతూనే ఉన్నాడు. తాను సాధించిన విజయాలు, తనకు ఇవ్వబడినటువంటి ఘనత, ఈ సంగతులన్నీ ఒకదాని తర్వాత ఒకటి చెబుతూ ఉంటే ఆ స్నేహితుడు అలాగే కూర్చుని మాట్లాడకుండా వింటూనే ఉన్నాడు. తర్వాత అలెగ్జాండరు తన స్నేహితుడిని అడిగాడు, సరే గాని నేనేం మాట్లాడుతున్నాను ఇందాక నుంచి, మీరేమీ సమాధానం చెప్పటం లేదు, నేను చెప్పేది మీరు వింటున్నారా అని. అవునండి వింటున్నాను, మీరు సాధించిన విజయాలు చాలా గొప్పవి, మీరు చెప్పకుండానే మేము గ్రహించేటంత ఘనమైనటువంటి విజయాలు సాధించారు, ప్రపంచాన్ని జయించినటువంటి ధీశాలిగా మీరు మారారు, ఆయా రాజుల గుండెల్లో నిద్రపోయేటటువంటి పరాక్రమశాలిగా మీరు ఉండటం, పైగా మీరు నా స్నేహితులుగా ఉండటం నాకు గర్వకారణంగా ఉంది. అయితే ఓ సంగతి మీతో చెప్పాలని అనుకుంటున్నానండి అన్నాడంట. అదేంటో చెప్పమని అలెగ్జాండర్ అన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు ప్రపంచాన్ని జయించిన మాట నిజమే గాని నీ చేతిలో నువ్వు ఓడిపోయిన పరాజితుడవయ్యా అన్నాడంట. అలెగ్జాండర్ ఆశ్చర్యచకితుడయ్యాడు. అదేంటి, ప్రపంచాన్ని జయించినటువంటి మహాగణుడను అని అంటూనే నా చేతిలో నేను ఓడిపోవటం ఏమిటి అన్నట్లుగా ఆయన వైపు చూచాడు. అప్పుడు అన్నాడు, ప్రపంచాన్ని జయించిన నీవు దురభ్యాసాలు అనేటటువంటి స్థితికి నువ్వు బానిసగా బ్రతుకుతున్నావు. అంటే నీ చేతిలో నువ్వు ఓడిపోయిన పరాజితుడువు. నీ కళ్ళు, నీ చేతులు, నీ అవయవములను నియంత్రించుకోకుండా, నీ ఆశలను క్రమపరుచుకోకుండా వాటికి బానిసవై ఊడిగం చేస్తూ నీ భావాల చేతిలోనే నువ్వు ఓడిపోయి భౌతిక ప్రపంచం, కళ్ళకు కనబడే ప్రపంచాన్ని జయించిన పరాక్రమశాలివేమో గాని నీ ఆశల చేతిలో ఓడిపోయిన పరాజితుడవు. నీ ఆశలకు నీవు బానిసవు. ప్రపంచ దేశాల రాజులు నీకు బానిసలుగా ఉన్నారని గర్విస్తున్నావు గాని నీ చేతిలో నువ్వు ఓడిపోయి నీ భావాల చేతిలో, నీ దురభ్యాసాల చేతిలో నువ్వు బానిసవయ్యా అలెగ్జాండర్ అన్నాడంట. ఆ తర్వాత ఇలా కూడా అన్నాడు ఆయన, నన్ను చూడు, నీ వలే ప్రపంచాన్ని నేను జయించలేదు, నీ అంత పేరు ప్రఖ్యాతులు నాకు లేవు, కానీ దురభ్యాసాలకు బానిసగా నేను లేను, వాటిని నేను జయించాను. నా ఆశలను నేను జయించి వాటిని నా బానిసలుగా చేసుకున్నాను, నీకంటే నేనే గొప్ప అన్నాడంట. స్నేహితుడు కదా, చనువుతో అంత గొప్ప సంగతిని అలెగ్జాండర్ మహాచక్రవర్తికి చెప్పగలిగాడు. అలెగ్జాండర్ ఆశ్చర్యపోయాడు, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. నీవు బానిసమైనటువంటి దురభ్యాసాలను నా బానిసలుగా చేసుకుని వాటిని నియంత్రించి వాటి మీద అధికారాన్ని చెలాయించే నేనే గొప్ప. ప్రపంచాన్ని జయించాను అంటున్నావే, నీ దురభ్యాసాల చేతిలో ఓడిపోయినటువంటి మనిషివయ్యా. నీ ఇంద్రియములను నిగ్రహించుకోవటం తెలియని వాడవు.
నీ ఆశలను క్రమపరుచుకోవటం తెలియని వాడవు అని చెప్పినప్పుడు అలెగ్జాండర్ అలాగే తన స్నేహితుని మాటలను వింటూ వచ్చాడు. ఈ రోజుల్లో కూడా చాలా మందిని చూస్తాం, చాలా సంపాదించామండి, ఇదంతా మనదేనండి అని గొప్పలు చెప్పుకుంటూ పనికిరాని లక్షణాలకు బానిసలుగా బ్రతుకుతూ వ్యర్థమైనటువంటి దురభ్యాసాలే సంస్కృతి సంప్రదాయాలుగా చెప్పుకుంటూ సిగ్గుపడవలసినటువంటి సంగతులను అతిశయంగా మాట్లాడుతూ తమ యొక్క ఘనతను తమ స్టేటస్ను తెలియజేసుకునేటటువంటి కొంతమంది ఉన్నారే, వారిని నియంత్రించేటటువంటి వారు లేకపోయినంత మాత్రాన మానసికంగా వారు చేయకూడనటువంటి పనులు చేస్తూ వారిని అభ్యంతరపరిచి క్రమపరచబడవలసినటువంటి సంగతులను వారు క్రమపరుచుకోకుండా మార్చుకోకుండా వ్యర్థమైనటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉండేటటువంటి వారు దేవుని కృపను దేవుని రాజ్యమును ఎలా పొందుకుంటారు? అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు దేవాలయాలకు వెళ్ళి మనం సమర్పించవలసిందేదో సమర్పించి వచ్చినంత మాత్రాన వాళ్ళు మహాభక్తులుగా పరిగణించబడగలరా? కాదు కాదు, అది ఎన్నటికీ సాధ్యము కాదు. వేద గ్రంథం తెలియజేసేటటువంటి సంగతులను పరిశీలిస్తే అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏమిటంటే, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. అంటే దాని అర్థం నేను ఇందాకటి నుంచి చెబుతున్నాను. దాని అర్థం ఏమిటంటే, పోతే పోయింది, ఒక పద్ధతిని నువ్వు అనుసరించి కొంత నష్టమని భావించినప్పటికీ వదిలిపెడితే ఆ దేవుని సన్నిధిలో నిరంతరము జీవించటం సాధ్యం అవుతుందయా అని. అందుకని మనం ఎన్ని విజయాలు సాధించాము, ఎంత గొప్పవాళ్ళం అయ్యాము అనేది తర్వాత సంగతి. మన మీద మనం ఎంత విజయాన్ని సాధించాం, మన పద్ధతులను ఎంత మార్చుకున్నాం, దైవ ప్రభావములో మనం పరిశుద్ధంగా ఎలా జీవించగలుగుతున్నాం అనేదే నిజమైనటువంటి భక్తి. అందుకనే యేసు ప్రభు ప్రజలకు తెలియజేసిన అత్యద్భుతమైనటువంటి సూక్తులు ఈ మానవ సమాజాన్ని అత్యద్భుతంగా నిర్మాణాత్మకంగా నడిపిస్తున్నాయి. పరిశీలించండి, పఠించండి, ఆలోచించండి. ఈ ప్రభువైన యేసుక్రీస్తు మీకు మీ కుటుంబాలకు సర్వదా సహాయం చేయాలని, మిమ్మల్ని దీవించాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మీకు శుభములు కలగచేయునుగాక. తదాస్తు.